మాణిక్రావు నా పేరు. కొల్లిపర మండలం, తెనాల తాలూకా కొల్లిపర మండలం, మున్నంగి. అంబేద్కర్ బొమ్మ కోసం, జగన్ కోసం, ఆయన గారి కోసం మేము వస్తాం. మాకు ఎల్లకాలం మాకు జగనే ఉండాలి. ఆయన కోసం ఆయన సంక్షేమ పథకాలే మాకు ముఖ్యం. అది అంబేద్కర్ మమ్మల్ని పెట్టిన బాధలో ఈనాడు మాకు కడతేరిని, ఆయన పడ్డ బాధలో ఇవాళ కడతేరిని మాకు. ఆయన కోసం మేము జగన్ మాకు ఎప్పుడు మా ముఖ్యమంత్రిగా ఉండాలి. అంటే అంబేద్కర్ ప్లేస్ లో జగన్ వచ్చారంటారా? మీ కష్టాలు తీరినాయి మరి? తీర్తిగా. ఇప్పుడు బొమ్మ పెట్టింది దేనికి? ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఇప్పుడు బొమ్మ పెట్టారా? మాకు అంబేద్కర్ బొమ్మ పెట్టారా? ఇవాళ పెట్టారు మాకు. మరి మాకు జగన్ దేవుడు. అది అంటే బొమ్మ పెట్టారని ఆయన ఇష్టపడుతున్నారా, లేదంటే మీకు ఏమన్నా? ఆయన కావాలి, మాకు బొమ్మ కావాలి, రెండు కావాలి. అదే జగన్కే వేస్తాము. రెండో వాడికి ఎందుకు వేస్తాము? జగన్కే వేస్తాం. మా అంబేద్కర్ బొమ్మ పెట్టినాక ఇంకా మేము వేస్తామా జీవితంలో? అంటే బొమ్మ పెట్టకపోతే ఆయనకు ఓటు అటు వేస్తాము, ఇది వేస్తాము. మా జీవితంలో మర్చిపోయాము జగన్ మేము. అదే ఆయన ఎందుకు మర్చిపోయారు జీవితంలో? మాకు చేసిన పనులమ్మా, మాకు రైతు భరోసా కానీ, మాకు అమ్మఒడి కానీ, మాకు అన్ని పథకాలు కానీ ఇతనే మాకు. అందుకని ఆయన దేవుడే అనుకుంటాం. అదే ఎంతమంది వచ్చారు మీ ఊరు నుండి? మేము 5 బస్సులు వచ్చినాయి మాకు. ఎవరు తీసుకొచ్చారు? మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చాడు. తెనాలి ఎమ్మెల్యే అమ్మా శివకుమార్, ఆయన ద్వారా వచ్చాం. కొల్లిపర మండలం, మున్నంగి, తెనాలి తాలూకా, మున్నంగి. నా పేరు స్వామిదాస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నంద్యాల నుంచి వచ్చినాం. ఓకే, ఎందుకు వచ్చారు ఈ రోజు విజయవాడకి? జగనన్న మీటింగ్ వచ్చినాం. జగనన్న మీటింగ్ వచ్చారా? అంటే అది అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్ కదా, మరి జగనన్న మీటింగ్ అని చెప్తున్నారు. లేదు అంబేద్కర్ మీటింగ్కి వచ్చిన, అంబేద్కర్ గారి విగ్రహం చూడడానికి వచ్చినాము. చూసుకొని సంతోషంగా జగనన్న గారు చెప్పిన మీటింగ్ విని పోతున్నాం. ఓకే, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? ఎలా వచ్చారు? బస్సులో వచ్చారా, కారులో వచ్చారా? బస్సులో వచ్చినాం మేడం. బస్సులో వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చెప్పారు అసలు మీకు ఇక్కడికి వెళ్ళమని చెప్పి? మాకు మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేడం. ఎవరు మీ ఎమ్మెల్యే? గంగుల నాన్నగారు. వాళ్ళు చెప్పి మమ్మల్ని అందరికి ఖర్చులకు ఇచ్చి పంపించినారు. ఎప్పుడు బయలుదేరారు మీరు? నిన్న ఉదయం ఏర్తప్పుడు, నిన్న సాయంత్రంగానే ఏర్తప్పుడు బయలుదేరారు. ఎంతమంది వచ్చారు మీ ఊరు నుండి? 42 మంది వచ్చినారు. 42 మంది వచ్చారు. ఈ రోజంతా ఇక్కడే ఉన్నారా? అంతా ఇక్కడే ఉన్నాయి మేడం. మరి ఎలా మీ సౌకర్యాలు ఏంటి? మా సైకిల్ బ్రహ్మాండంగా ఉన్నది, బాగా చూసుకున్నాము, అన్ని వసతులు బాగున్నాయి, మీటింగ్ కడుక్కున్నాము, విన్నాము, వచ్చినాము. మరి విజయవాడ నగరంలో ఇలా ఓపెన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంబేద్కర్ గారి విగ్రహం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది మేడం. మరి జగన్ గారి ఇష్టం మీద వచ్చారా, లేకపోతే అంబేద్కర్ గారి ఇష్టం అంటే వచ్చారా? అంబేద్కర్ గారి ఇష్టం మీదనే వచ్చినాము. ఇంకా జగన్ గారిని కూడా చూసుకొని పోతున్నాం. మరి జగన్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నారా, ఇంకెవరికైనా ఓటేస్తున్నారా? జగన్ అన్నకు తప్ప ఎవరికి మేడం. ఎందుకని ఆయనకే ఎందుకు వేస్తున్నారు? గత ప్రభుత్వంలో మాకు ఒక పని చేసినది లేదు చంద్రబాబు గారు. మాకు జగన్ వచ్చినాక రోజు డబ్బులే, బాగా సంతోషంగా ఉన్నాము. మాకు రైతులకు బాగా డబ్బు, ఇవి మందులలో కానీ ఏదైనా డబ్బులు రావాలన్నా కానీ మాకు అన్నింటిలో బాగా సంతోషంగా ఉంది మేడం. కానీ రైతులు నష్టపోయారు అని చెప్పి కొన్ని చోట్ల అది ఇక కాని వాళ్ళు చెప్పిన మాటలే, దాని తప్ప ఏం లేదు మేడం. లేదు, జగనన్న గారి ప్రభుత్వంలో సంతోషంగా కేకలు ఇస్తున్నారు ఊళ్ళో రైతులల్లా, పొలాలు వండి బాగున్నారు అందరు. మీ పేరు? నా పేరు సయ్యద్ మొహమ్మద్ ఇమ్రాన్. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం. ఈరోజు మైనార్టీలకి డిప్యూటీ సీఎం ఇచ్చారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమంది కృషి చేస్తున్నారంటే ఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కూడా నేత ప్రజలు ఉన్నారు. చదువుకున్న వ్యక్తులు, ఇంగ్లీష్ మీడియంస్ కానివ్వండి, ఎంతోమంది ఉన్నారు మేడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎక్కడిపైనా కూడా క్యూ లైన్లో పోయి ఆఫీసులు చుట్టూ తిరిగేది. పింఛన్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఎత్తి పరిస్థితుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే స్వరంగా డబ్బులతో ఇది ఇస్తున్నారు మేడం ఈరోజు. కాబట్టి ఈరోజు మేము మైనార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. మెట్టేగొందరెడ్డి మాకు ఎమ్మెల్యే. ఈరోజు జగన్ కోసం వచ్చినాం. అంబేద్కర్ విగ్రహం కోసం రాలేదా? వచ్చినాం సార్, అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేసి చూసినాము, మీటింగ్ విన్నాము. మంది అంబేద్కర్ విగ్రహం మన ఆయన
మనమంతా విన్నాము. మనము మెట్టే గోవింద్ రెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన అనంతపురం కాపు రామచంద్ర ఇయ్యపోయినా మెట్టే గోవింద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. మీరంటే అంబేద్కర్ గారి కోసం రాలేదా, ఓన్లీ జగన్ కోసం వచ్చారా? అంబేద్కర్ అనక జగన్మోహన్ రెడ్డి మనకి మేడం మేము ఎస్సీ వాళ్ళు మేము అయితే కదా మేము ఎస్సీ వాళ్ళు అంటే మా అంబేద్కర్ కోసం వచ్చినాం మేడం. మేము అయితే కదా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి మేము వచ్చినాం మేడం. ఇంకేం లేదు రైట్ మేడం. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికే. దేనికి? ఆయనకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ములాజులేదు వేసే తిరగలేదు. ఇంకా మాకు రైతు భరోసా ఇచ్చినాడు, ప్రతి ఒక్క అన్ని ఇచ్చినాడు మేడం. అమ్మఒడి ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు మేడం. మాకే మనకి ఇండ్లు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. మనకి అన్ని పిల్లలకి స్కూల్కి అన్ని ఇచ్చినాడు మేడం. అంతే ఇచ్చినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలా, అదే కోరిక మేడం. అంతేం లేదు. మన పక్క మెట్టే గోవింద్ రెడ్డి రాయదుర్గం నియోజకవర్గంలోన ఆయనకైనా ముఖ్యమంత్రి అయితే మనకిన బీదులకు ఆయనకైనా బాగా చేస్తారు. అయితే ఆయన హయాంలో కల్తీ మద్యం జరుగుతుందని అంటున్నారు, మరి మీరు దాని గురించి దాని కథ వేరు మేడం. అంటే ఇంకోటి అదే కల్తీ అంటే మనకేం సంబంధం లేదు మేడం. అదే ఏదో తాగే వాళ్ళకి ఉంటుంది కానీ మనకేం సంబంధం లేదు మేడం. అదే మందు బంద్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తిడతారు, రేట్లు పెంచితే జగన్మోహన్ రెడ్డి తిడతారు, తక్కువ చేస్తే బజార్లో అమ్మితే పోలీసులు తిడతారు. అన్నీ కావాలా, ఎందుకంటే వాళ్ళు బతికేది కాదు. మేము తాగేవాళ్ళకి తాగేదంటే ఖచ్చితంగా వాస్తవంగా ఉండే తిరగలేదు. అయితే కానీ మామూలు ప్రజల బాగా బ్రహ్మాండంగా ఉంది. మాకేం బ్రహ్మాండంగా ఉందమ్మా. మాకేమే అంటే అక్కడ ముందుకు ఎట్లుంది ఏమో తెలియదు. అయితే కానీ బ్రహ్మాండంగా ఉంది. ఏం లేదు. అనంతపురం నుంచి అండి. అనంతపురం ఈరోజు మాకు జగన్ బస్సులు పెట్టాడు కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో ఆయన సొంత ఖర్చు డబ్బులు పెట్టాడో మరి గవర్నమెంట్ డబ్బులు పెట్టాడో తెలియదు, కానీ మాకు ఆయన అంటే అభిమానము, ఆయనతో పాటు అంబేద్కర్ అంటే ఇంకా అభిమానము. ఆ ఉద్దేశంతో వచ్చాము, మంచి సలహాలు విన్నాము. ఇంకొకసారి జగన్ కూడా గెలుస్తాడు, దాంట్లో అనుమానం లేదు. ప్రతి జిల్లా కూడా ఆయన మీద అభిమానం ఉందండి. మేము జగన్ కండి. ఎన్నో పథకాలు పెట్టాడండి, పేదలంతా ఆయన మీద అభిమానపడుతున్నారు. అమ్మఒడి కానీ పిల్లలు చదువులు లేవు, ఆయన ఉన్నాడు కాబట్టి చదువుతున్నాం మా పిల్లలు, లేదంటే లేదు. ఎవరు పెట్టారని ఇన్ని పథకాలు, నవరత్నాలు పెట్టాడు, అంతకంటే ఎక్కువే చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మాకు ఇంగ్లీష్ మీడియం అంటే తెలియదు, మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అందుకని ఆయనకు ఓటేస్తాం. ఆయన ఇంకా పరిపాలించాలని కోరుకుంటున్నాం, ఇంకా 10 ఏళ్ళ పాటు ఆయన ఉండాలని కోరుకుంటున్నాం. బయట ఒక చిన్న ఆరోపణ వినిపిస్తుంది మీ మీద, అంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు ఇంతమందిని, లేకపోతే రారు వీళ్ళు బస్సుల్లో తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. ఇది నిజమేనా? ఏమంటారు మేడం? అది పొరపాటు. మాకు ఊర్లో కూలిపోతే 500 రూపాయల డబ్బులు వస్తాయి కూలికి. ఏమే ఎవరో డబ్బులు ఇస్తే మేము వచ్చేది మేడం? అభిమానంతో వచ్చాం. ఆయన గెలిపించుకుంటాం కూడా. ఒక అభిమానిగా నేను చెప్పట్లే, ఎంతోమంది నేను కూడా తెలుసుకునే వచ్చాను అనమాట. కాబట్టి ఆయన పర్ఫెక్ట్గా పరిపాలిస్తున్నాడు, ఆయన గవర్నమెంట్ని పర్ఫెక్ట్గా పరిపాలిస్తున్నాడు కాబట్టి వచ్చాం. ఏమండి 2 రోజులు అంత దూరం నుంచి రావాలంటే మాకు 2000 రూపాయలు కూలి వస్తుందా? మేము ఎందుకు వస్తామండి? ఆయన పిలిపించాడు, వచ్చాం. ఆయనతో పాటు అంబేద్కర్ ఎన్నో మాకు సేవ చేశాడు. ఈరోజు మేము బయటకు వచ్చామంటే అంబేద్కరే. ఎవరండి సామాజిక న్యాయం కోసం పనిచేసే వాళ్ళు? ఆ రోజు NIAలో ఉండి ఆయన, మన అంబేద్కర్ గారు ఆయన జైల్లో ఉండి ఆయన మాకు ఈ పేదలందరినీ బయటికి తీసుకొని వచ్చినాడు. మీకు కూడా ఈ విధంగా సౌకర్యాలు ఉండాలని, కాబట్టి మేము వచ్చామండి. గన్నికొండ నుంచి అండి, ఉయ్యూరు మండలం. నా పేరు జాన్సన్ కుమార్. ఇవాళ మన అంబేద్కర్ బొమ్మ విగ్రహాసం కాబట్టి అందరూ వచ్చామండి. మేము అందరం కూడా, వాలంటీర్స్ అందరూ కూడా. మాకు రాజకీయ పరంగా వచ్చింది, ఇంకోటి అంటే అఫీషియల్ పరంగా అన్నీ కూడా వచ్చినాయండి. అంటే ఇప్పుడు జగన్ గారి ఇష్టం మీద వచ్చారా, లేకపోతే అంబేద్కర్ గారి ఆశయాలు నచ్చి ఆయన కోసం వచ్చారా? అంబేద్కర్ గారి ఆశయాలు వచ్చామండి. ఇంకొకటి అంటే జగన్ గారి మీద కూడా అభిమానం బాగా ఉందండి, పిచ్చిగా ఉంది. ఎందుకని? మీరు వాలంటీరా? వాలంటీర్ అంటే అట్లాగే అనుకోవచ్చు. అంటే ఇందాక అన్నారు కదా మేమంతా వచ్చామని. అవునవును. మీరు నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అంటే అదండి, నాకు మాత్రం జగనన్న పాలన మాత్రం బాగా నచ్చిందండి. బాగా అసలు నెంబర్ 1గా ఉంది. దీన్ని మాత్రం చూసుకోవాలంటే కనుక జనానికి మాత్రం ఓటేస్తాం మేము. ఓటేస్తారా? ఓకే. కానీ
ఒక ఆరోపణ వినిపిస్తుంది, వాలంటీర్లు అందరూ జగన్కి యాంటీ అయిపోయారని చెప్పి అంటున్నారు, నిజమేనా? అది మాత్రం చెప్తానికే ఉందంటే అండి, కొందరు యాంటీ వచ్చిందేమో తెలియదు కానీ మాత్రం మన ఈ ఏరియాలో మాత్రం అంత బాగానే ఉందండి. మీ పేరు? క్రాంతి. ఎక్కడి నుంచి వచ్చారు? తెనాల నుంచి. ఈరోజు ఎందుకు వచ్చారు విజయవాడకి? అంబేద్కర్ గారిని చూస్తానికి. అంబేద్కర్ చూస్తానికి వచ్చాం, విగ్రహాన్ని చూస్తానికి. ఎవరు చెప్పారు మీకు అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ? మాకు తెలుసు. అంటే ఎలా, ఎవరైనా చెప్పి తీసుకొచ్చారా? ఎలా వచ్చారు? బస్సుల్లో వచ్చారా? ఆటో? బస్సుల్లోనే వచ్చాం. ఎంతమంది వచ్చారు? 30 మంది 40 మంది దాకా వచ్చాం. ఎవరు తీసుకొచ్చారు? స్పెషల్గా మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే మాకు పార్టీ తరపున తెలిసిందండి. మరి జగన్ గారి అభిమానంతో వచ్చారా లేదంటే అంబేద్కర్ గారి ఆశయాలు నచ్చి ఇక్కడికి వచ్చారు? ఇద్దరు. అంటే జగన్ గారి ప్లేస్లో అంబేద్కర్ గారిని ఊహించుకోవచ్చా? అవును. అంబేద్కర్ గారి ప్లేస్లో జగన్ ఊహించుకోవచ్చా? ఇద్దరిని కలుపుకొనే వచ్చాం. మరి ఆయన ఆశయాలు ఈయన నెరవేరుస్తున్నాడా? నెరవేరుస్తున్నారు. ఓకే, మీరు నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం? జగన్ అన్నకే వేస్తాం. ఎందుకు జగనే ఎందుకు? మాకు అమ్మఒడి ఇచ్చాడు. మాకు పెళ్ళై 19 సంవత్సరాలు మాకు ఇల్లు లేదు మేడం, మాకు ఇల్లు ఇచ్చారు, అందుకని చెప్పి జగన్ అన్నకే వేస్తాం. ఏమేమి లభించినాయి మీకు ఆయన ద్వారా? మాకు అమ్మఒడి లభించింది, మాకు ఇళ్ళ ఫ్లాట్ వచ్చింది, ట్యాప్ ఇచ్చాడు మా అబ్బాయికి. మీ పేరు? నా పేరు బంగారయ్య. బంగారాజు. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు జిల్లా. ఓకే, ఎవరు ఈరోజు ఎందుకు వచ్చారు విజయవాడకి? అంబేద్కర్ బొమ్మ గురించి పెడుతుంటే, జగన్ పెడుతుంటే చూడాలని వచ్చి. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? ఇక్కడ మా నెల్లూరు జిల్లా బస్సులు, జగన్ బస్సులు వేసాడు, జగన్ బస్సులు. అంటే ఎవరు చెప్పారు మీకు ఇలా వెళ్ళాలి, ఇంతమంది వెళ్ళాలని ఎవరైనా చెప్పారా? మాకు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు పోయే పని అయితే పోండి, అందరూ పేదోడు సాదోడు చూసి రండి అని చెప్పారు, వచ్చాం. అంటే జగన్ కోసం వచ్చారా అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్టన? అంబేద్కర్ విగ్రహం చూడాలని, ఆయన చేసిన పనులు చూడాలని జగన్ పొమ్మంటే వచ్చాం. అంటే జగన్ ఏం చెప్తే చేస్తారా? మరి ఏం చెప్తే అన్నీ మేము ఎందుకు చేస్తాం, మా పట్టాతురం బళ్ళి అది జగన్ చేయను. ఓకే, మరి నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టపడితే వాళ్ళకి. అదే అని చెప్పలేదా క్లారిటీగా? చెప్పలేం. ప్రసాదమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? తాడపత్రి నుంచి వచ్చాము. ఓకే, దేనికోసం వచ్చారు ఈరోజు? అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్కి వచ్చామమ్మా. అంటే ఎవరు చెప్తే వచ్చారు? మా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, తాడపత్రి ఎమ్మెల్యే, ఆయన చెప్తే వచ్చినామమ్మా. ఓకే, ఇప్పుడు జగన్ గారి మీద అభిమానంతో వచ్చారా మరి అంబేద్కర్ గారి ఇష్టంతో వచ్చారా? జగన్ గారి అభిమానం ఉంది, అంబేద్కర్ గారు అభిమానం రెండు ఉన్నాయమ్మా. ఇంత పెద్ద మహానగరంలో ఆయన విగ్రహం ఓపెన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మహా అద్భుతంగా ఉందమ్మా. ఓకే, మహా అద్భుతం. హైదరాబాద్లో 100 తక్కువ పెట్టారు, ఇక్కడ 125 అడుగులు ఇంకా ఎక్కువ పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది తెలంగాణ కన్నా ఆంధ్రాలో పెట్టడం? బెటర్ అనుకుంటానమ్మా, బెటర్. ఆంధ్ర బెటర్. ఓకే, నెక్స్ట్ మరి ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికేమ్మా. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని జగన్మోహన్ రెడ్డికే? మాకు అభిమానం అమ్మా, మాకు అభిమానం. ఏం చేశారు మీకు? అన్ని పథకాలు వస్తున్నాయి కదమ్మా ప్రజలకు. ప్రతి ఇంటికి పథకం వస్తుంది, అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, చేయూత వస్తుంది, ఫీజు రిమబర్స్మెంట్ వస్తుంది. అన్ని పథకాలు తీసుకొని ఎవరు ఓటే ఎక్కువకుండా పోతారు కదమ్మా, పోరు కదా. రఘు మా దూల రఘు, తాడిపత్రి మారేడుమిల్లి జిల్లా. ఓకే, దేనికోసం వచ్చారు ఈరోజు? జగన్ కోసం వచ్చినాం, అంబేద్కర్ కోసం వచ్చినాం. అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? బాగా జరుగుతుందమ్మా, బాగుందమ్మా. ఎవరు చెప్పారు ఇక్కడికి మిమ్మల్ని? ఎవరు తీసుకొని వచ్చారు అక్కడి నుంచి? మా కేతిరెడ్డి పెద్దరెడ్డి ఎమ్మెల్యే మాకు చెప్పారమ్మా, మేము ఇక్కడ వచ్చామమ్మా. ఓకే, అంటే కొంతమంది ఏమంటున్నారంటే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి, డబ్బులు ఇచ్చి ఇంతమందిని తీసుకొని వచ్చారా ఏంటి అని చెప్పి అంటున్నారు, ఇది నిజమేనా? లేదమ్మా, మీ అభిమానంతో వచ్చినామమ్మా. ఎవరి మీద అభిమానంతో వచ్చారు? అంబేద్కర్ అభిమానంతో వచ్చినామమ్మా. అంబేద్కర్ గారు. మరి నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్కి వేస్తామమ్మా. జగన్కి వేస్తాం. ఖచ్చితంగా. దేనికని? మా సీఎం జగన్ కావాలమ్మా. అంటే దేనికని? ఆయనే ఎందుకు కావాలి? మాకు అమ్మఒడి ఇస్తున్నాడు, మాకు రూములు ఇచ్చినాడు, పిల్లలు ఆరోగ్యశ్రీగా చూస్తున్నాడు, ఇంటికి డాక్టర్లు చూసిపోతున్నారు, బాగా చేస్తున్నాడు. మాకైతే జగన్ అయితే సీఎం మాకైతే కావాలి. మీ పేరు? నా పేరు వినయ్ కుమార్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రకాశం జిల్లా జరుగుమాల మండలం పైడిపాడు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము టాపీ మేస్తున్నాం. ఓకే, ఇక్కడికి మరి విజయవాడకి వచ్చారు ఈరోజు, ఎందుకని వచ్చారు? అదే అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు కదా, అందుకని వచ్చాము చూడటానికి. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకొని వచ్చారు? అంత దూరం నుండి బస్సుల్లో వచ్చారా? ఎలా వచ్చారు? మా నాయకులు తీసుకొచ్చారు, వాళ్ళ ద్వారా బస్సులో వచ్చాము. బస్సు పెట్టారు మాకు అందరికి, విజయవాడ వచ్చాము, చూసాము.
అయిపోయిందా ఓపెనింగ్, ఇంకా జరగబోతుందా? ఇంకా జరుగుతుంది మేడం, మీటింగ్ జరుగుతుంది, వెళ్తున్నాం మేము అక్కడ మీటింగ్ కాడికి వెళ్తాను. మరి అంబేద్కర్ గారు ఇష్టంతో వచ్చారా లేకపోతే జగన్ అంటే ఇష్టంతో వచ్చారా? అందరి ఇష్టంతో వచ్చాం. అంబేద్కర్ జగన్ పెట్టాడు కాబట్టి ఇష్టంతో వచ్చాము. నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మరి? జగన్కేనండి. దేనికి జగన్కే ఓటు? అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి జగన్ కోటేయాలనుకుంటున్నాం. నా పేరు పెద్దక్కమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? తాడిపత్రి నుంచే. తాడిపత్రి నుంచి వచ్చారు. ఓకే, ఎందుకోసం వచ్చారు ఈ రోజు విజయవాడకి? అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్ నుంచి వచ్చినాము. మరి జగన్ గారు ఇష్టంతో వచ్చారా అంబేద్కర్ అంటే ఇష్టమైంది? మా పక్క ఇష్టమే ఎక్కువ, అక్కడ ఎక్కువ ఇష్టం జగన్ అంటే. నాకు అన్ని లబ్ధిదారులు పొందిన అన్ని దానిలో. మరి నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం? జగన్కే. జగన్కే. ఎందుకని జగన్ ఎందుకు? అన్ని అభినయ్ కాబట్టి అన్ని దాంట్లో నాకు బాగా చేసినాడు. నా పిల్లలకు నాకు ఏదైనా పథకాలు బాగా బద్దిచ్చినాయి నాకు, అందుకు జగన్కి వేస్తా ఓటు. అంటే మీకు అన్నీ లభించడం కాబట్టి జగన్కి వేస్తా ఉంటున్నారు. మరి అంబేద్కర్ గారి కోసం వచ్చారు? మా అభిమానం మాకు ఇష్టం. మీ పేరు? నా పేరు సలోమి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను తెనాలి నుండి వచ్చాం, 28వ వార్డు. ఎందుకు వచ్చారు ఈరోజు విజయవాడ? అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం వచ్చాం. ఎవరు చెప్పారు, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మమ్మల్ని మా పార్టీ వాళ్ళే. ఏంటి, ఏం పార్టీ? అంటే వైసీపీ పార్టీ నుండి వచ్చాం. అంటే ఇది అంబేద్కర్ ఆశయ సాధన విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది అంటే అందరూ అంబేద్కర్ గారి కోసం వస్తారు, కానీ అందరూ ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ వైసీపీ వాళ్ళు వచ్చారంటున్నారు. ఇది వైసీపీ సభ అనుకోవచ్చు? ఆహా లేదు, అంబేద్కర్ ఇష్టమే జగన్ ఇష్టమే, ఎవరిని కాదనుకోలేము. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కూడా వచ్చాం. ఆయన ఆశయ సాధన ఇప్పుడు నెరవేరుతుందా? ఎందుకు నెరవేరదు? ఎందుకు నెరవేరదు? నెరవేరుతుందా? నెరవేరుద్ది. జగన్ అన్న అన్నిట్లో మాకు సహాయంగా ఉంటున్నాడు. మా ఎస్సీలు ఏం తోసిపచ్చలేదు, ఎన్నో రకాలుగా లబ్ధి పొందాం మేము ఆయన మూలంగా. మాకేం ఇబ్బంది లేదు ఆయన మూలంగా. మీరేం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్, ఇంటి దగ్గరే ఉంటాం. మీకు అన్ని పథకాలు లభిస్తున్నాయా? మాకు ఆ పథకాలు అన్నీ వచ్చినాయి. మా పిల్లల్ని చదివిస్తున్నాడు, ఇంకా అంతకన్నా ఏం కావాలి? మా అక్క వాళ్ళ అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, మాకు వాడికి ఆపరేషన్ జరిగింది, 3 లక్షల రూపాయల సహాయం, ఆర్థిక సహాయం ఆరోగ్యశ్రీ నుండి వచ్చింది. ఇంకా అంతకు మించి ఏం కావాలి? విద్య, వైద్యం అన్నీ అందుతున్నాయి మాకు. నెక్స్ట్ ఓట్ ఎవరికి? నేను ఖచ్చితంగా జగన్కే వేస్తా. ఎందుకని ఆయనకే? ఎందుకంటే ఆయన ప్రభుత్వం నచ్చింది, పాలన నచ్చింది. మేమైతే అదివరకు చూడలేదు, ఇలాంటి పాలన మేము చూడలేదు. ఇన్ని పథకాలు మేము ఇంటి దగ్గరికే వచ్చి మాకు వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ మాకు అన్ని రకాలుగా సచివాలయం కానీ అందరూ సహాయపడుతున్నారు. ఇంకెంతకు మించి ఏం కావాలి? ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు. మళ్ళీ పింఛన్, అసలు మెయిన్ పింఛన్ చెప్పాలి. పింఛన్ విషయంలో అసలు తెల్లారగట్ట 5 వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. అది వరకు మేము చూడలేదండి, ఇటువంటి పాలన మేమైతే చూడలేదు.